మొన్న ఈ మధ్యన రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూర్చున్న వేదిక మీద రైతులతో, పబ్లిక్‌తో అని మాట్లాడిస్తే, అందులో ఇద్దరు వ్యక్తులు ఆహ్, ముస్లిం వ్యక్తులు అనుకుంటా. మోడీని అమ్మతో సహా తిట్టారు. పచ్చి బూతులు తిట్టారు, బూతులు తిట్టారు. దాని మీద ఆ తర్వాత బీహార్‌లో జరిగినటువంటి మీటింగ్‌లో పాల్గొన్నటువంటి మోడీ, మా అమ్మ రాజకీయాలతో సంబంధం లేదు. ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఆమె నన్ను ఒక మంచి బిడ్డగా పెంచింది. నేను ఆమె పట్ల కృతజ్ఞతగా ఉంటాను. అట్లాంటి మమ్మని గురించి ఇట్లాగా రాజకీయ సమావేశంలో తిట్టించడం అనేటటువంటిది కరెక్టా కాదా అన్నది రేపు బీహార్ ప్రజలు చెప్తారు. వాళ్ళు తీర్పిస్తారు అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు బీహార్ కాంగ్రెస్ పార్టీ దానికి లైట్ అన్నా తీసుకోవాలి, లేదా సారీ చెప్పి వదిలేయాలి. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోడీ తల్లికి సంబంధించినటువంటి ఒక వీడియో క్రియేట్ చేసి, ఆవిడ మోడీని తిడతన్నట్టు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా నన్నెందుకు వాడతావురా? నా పేరెందుకు వాడతావురా? నీ ఎన్నికల కోసం ఎందుకు వాడతావురా? అంటూ మోడీ తల్లి మోడీని తిట్టినట్టుగా ఒక వీడియోను ప్రొజెక్ట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసి స్వయంగా బీహార్ కాంగ్రెస్ పబ్లిసిటీలోకి తెచ్చింది. దీన్ని ఇప్పుడు బీజేపీ నిలదీస్తోంది. ఆహ్, ఏది చనిపోయిన మోడీ తల్లిని ఎలా తీసుకొస్తారు అన్నటువంటి పాయింట్, పర్టిక్యులర్‌గా ఈ తరహా వ్యవహారాలేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అన్నటువంటి పాయింట్‌ని. ఇది మరి పబ్లిక్ సపోర్ట్ చేస్తారా? వ్యతిరేకిస్తారా? తేలాల్సి ఉంది.